ఏమ్మా, మీరు చిరణ్ భార్య కదా? అవునండి. భర్త మీద ప్రేమ ఉంటే వేరే ఏ మొక్కైనా మొక్కుకోవాలి గాని ఇలా మండుటెండలో కాళ్ళకి చెప్పులు లేకుండా ఎండలో నడుచుకుంటూ గుడికి రావాలని మొక్కుకోవడం ఏంటమ్మా? అది మొక్కు కాదండి, ఆచారం. అయినా మీ ఇంట్లో ఇదేం ఆచారం? అయ్యో, మా ఇంట్లో కాదండి, ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఆచారం అంట. బామ్మగారు చెప్పారంట. ఎవరు చెప్పారు? బామ్మగారు. బామ్మగారు చెప్పారని ఎవరు చెప్పారు? మా ఆయన చెప్పారండి. మీ ఆయన? మీ బామ్మగారు నాకెప్పటి నుంచో తెలుసు. ఆ ఇంట్లో నాకు తెలిసి ఇలాంటి ఆచారాలు ఏం లేవు. బహుశా ఆ అబ్బాయి నిన్ను కావాలని ఆట పట్టించడానికి ఏమైనా... అమ్మ సచ్చినోడా, నన్ను నిరికించడానికి, ఇబ్బంది పెట్టడానికి ఆచారం అని పేరు పెట్టి బామ్మ చెప్పిందని చెప్పి ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నడిపిస్తావా? పెళ్లాలతో పరాచకాలు ఎక్కువైతే మొగుళ్ళ చీటీలు ఎలా చిరుగుతాయో ఇప్పుడు నేను చూపిస్తా. పంతులు గారు, తను కావాలని చేశాడని నాకు అర్థమైంది. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటమ్మా? సరేనమ్మా, మెయిన్ డైలాగ్స్ నీవి, సపోర్టింగ్ డైలాగ్స్ నావి. ఓకే, సరే ఉంటాను. ఏంటండి నవ్వుకుంటూ వస్తున్నారు? అంటే ఫ్రెండ్ జోక్ వేస్తే నవ్వు వచ్చింది. అవునా, సరే పూజ జరిపిద్దామా? పంతులు గారు, తొందరగా పూజ ఏదో జరిపించేయండి, మేము వెళ్ళాలి. తప్పకుండా బాబు. కాకపోతే మీ బామ్మగారు ఫోన్ చేసి ఆ అమ్మాయికి ఏదో చెప్పారంట. నానమ్మ ఫోన్ చేసిందా? ఏం చెప్పింది? అంటే గుడికొచ్చిన తర్వాత గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలని చెప్పారండి. ఇదేంటి, ఆల్రెడీ నా ఎఫెక్ట్తో 4 కిలోమీటర్లు నడిచింది. ఇప్పుడు బామ్మ చెప్పినట్టు 108 ప్రదక్షిణలు అంటే దీని పని గోవిందా. అంటే ఇప్పటి వరకు నడిచొచ్చావు, ఇప్పుడు మళ్ళీ ప్రదక్షిణలు అవసరమా? అలా అంటావేంటి బాబు? ఆచారాలను మార్చకూడదు, దాని ప్రకారం ఫాలో అవ్వాల్సిందే. అవునా, సరేనండి. మీలాంటి పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత ఏం చేస్తాం.